తెలుగులో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అలా వచ్చిన సినిమాని తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ కంటెంట్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయిందనేది చూద్దాం. కథ విషయానికి వస్తే అది శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జాలరిగూడెం. ఆ గూడెంలోని కుర్రాళ్లంతా చేపల వేటను వృత్తిగా కొనసాగిస్తూ ఉంటారు. ఆ జాలరులకు తండేల్గా అంటే నాయకుడిగా రాజు అంటే నాగచైతన్య ఉంటాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇంటికి అతనే దిక్కు. అతన్ని అదే గూడానికి చెందిన సత్య అంటే సాయి పల్లవి ప్రేమిస్తూ ఉంటుంది. తల్లిని కోల్పోయిన ఆమె తండ్రి ఆలనా పాలనలో పెరుగుతుంది. రాజు ఒకసారి సముద్రం పైకి వెళితే తిరిగి రావడానికి 9 నెలలు పడుతూ ఉంటుంది. రాజునే పెళ్లి చేసుకోవాలని అనుకున్న సత్య అతనికి ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉంటుంది. చేపల వేట మానేయమని పోరుతూ ఉంటుంది. గూడానికి కష్టం వస్తే అండగా నిలిచే తానే చేపల వేట మానేయడం సరికాదని సత్యకు నచ్చజెప్పడానికి రాజు ప్రయత్నిస్తాడు. ఆమె ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్తాడు. అలా వెళ్లిన రాజు అతని బృందం తమకి తెలియకుండానే పాకిస్తాన్ సముద్ర జలాలలో ప్రవేశిస్తారు. దాంతో అరెస్టు చేయబడి కరాచీ సెంట్రల్ జైలుకు వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? తన భర్తను విడిపించుకోవడానికి సత్య ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కథ. ఇక సినిమా ఎలా ఉంది అంటే, మత్స్యకారుల కుటుంబానికి చెందిన రాజు సత్య ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఏడాదిలో 9 నెలలు అతను సముద్రంపై ఉంటాడు. ఆ మిగతా 3 నెలల కోసమే ఈ 9 నెలల పాటు ఇద్దరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఇద్దరి లవ్ ట్రాక్కి సంబంధించిన సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ కొనసాగుతుంది. ఈ కథ పల్లెటూరు నుంచి పాకిస్తాన్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్లో రాజు ప్రేమను దక్కించుకోవాలనుకున్న సత్య సెకండ్ హాఫ్లో ప్రాణాలతో అతన్ని దక్కించుకోవడం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇది యథార్థ సంఘటన అయినా సహజత్వం దెబ్బతినకుండా సినిమాటిక్ లక్షణాలను ఆపాదిస్తూ వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. లవ్, ఎమోషన్స్తో పాటు దేశభక్తి, ఫ్రెండ్షిప్కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు. సముద్రపు తుఫానులో బోట్ చిక్కుకోవడం, గుజరాత్ సేట్ దగ్గర సాయి పల్లవి ధర్నాకి దిగడం, వర్షంలో పెళ్లి కూతురుగా ఢిల్లీ పెద్దలను కలవడం, పాకిస్తాన్ జైల్లో దేశభక్తి నేపథ్యంలోని యాక్షన్ దృశ్యాలు మనసును మరింత బలంగా తాకుతాయి. అయితే మైమ్ గోపి వంటి ఆర్టిస్ట్ను చిన్న పాత్రకి పరిమితం చేయడం బాధగా అనిపిస్తుంది. డైలాగ్తో సరిపోయే బబ్లు పృథ్వీ ఫ్లాష్ బ్యాక్ను దృశ్య రూపంలో చూపించడం అవసరం లేదనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఒక మంచి ప్రేమ కథ, దేశభక్తి, స్నేహం అనే 3 అంశాల కలయికగా ఈ సినిమా కనిపిస్తుంది. సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లే ఎమోషన్స్, పాటలు ఈ సినిమాను ప్రేక్షకుల మనసుకు చేరవేస్తాయి. చైతు, సాయి పల్లవి కలిసి మరో హిట్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి.